హైదరాబాద్ మాదాపూర్లో కుమారి ఆంటీ ఫుడ్ స్టాల్ వివాదంపై సీఎంఓ స్పందించింది. షాప్ని మార్చాలనే నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని అధికారులకు సూచించింది. దీంతో కుమారి ఫ్యామిలీ ఊపిరి పీల్చుకుంది. ఫుడ్ బిజినెస్ చాలా ఏళ్లుగా ఉన్నా ఇటీవలే బాగా పాపులర్ అయ్యారు కుమారి. కొందరు ఫుడ్ బ్లాగర్స్ ఆమెపై వీడియోలు తీసి అప్లోడ్ చేయడంతో యూట్యూబ్లో ఒక సెన్సేషన్గా మారిపోయారు కుమారి. సినిమా సెలబ్రిటీలు కూడా వెళ్ళి ఆమె దగ్గర భోజనం చేస్తారంటే ఇప్పుడు ఆమె ఎంత ఫేమస్ అయ్యారో అర్థం చేసుకోవచ్చు. అయితే ఈ పాపులారిటీనే కుమారికి కష్టాలు తీసుకొచ్చి పెట్టింది. కస్టమర్ల సంఖ్య పెరగడంతో ఆ రూట్లో ట్రాఫిక్ సమస్యలు తలెత్తాయి. దీంతో ట్రాఫిక్ పోలీసులు కుమారి ఆంటీపై కేసు నమోదు చేశారు. అయితే సీఎంఓ ఆదేశాలతో యథావిధిగా కుమారి ఫుడ్ స్టాల్ కొనసాగబోతోంది. ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా సీనియర్ కరెస్పాండెంట్ ఎలేందర్ అందిస్తారు. ఫుడ్ స్టాల్ ఆపరేటర్ కుమారి ఆంటీ సంబంధించినటువంటి ఆ స్టాల్ని ఎత్తివేస్తూ పోలీసులు ఆంక్షలు విధిస్తూ ఆమెను కొంచెం ఇబ్బంది పడడం జరిగింది. అయితే సోషల్ మీడియా హైప్తో ఆమె కొంచెం ఫేమస్ అయినప్పటికీ కూడా ట్రాఫిక్ జామ్ అవుతుందంటూ కూడా వచ్చినటువంటి కొన్ని సమస్యల నేపథ్యంలో పోలీసులు ఆమె పైన ఆంక్షలు విధించి ఆమె ఫుడ్ స్టాల్ని క్లోజ్ చేయడం జరిగింది. అయితే ఈ అంశంపైనే సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ దీనిపైన సీఎంఓ నుంచి కూడా ఒక అధికారిక ప్రకటన కూడా వచ్చింది. ఆమె స్టాల్ని అలా యథావిధిగా కొనసాగించాలి అని చెప్పేసి కూడా పోలీసులకు అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి స్థానిక అధికారులకు కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అయితే ఈ అంశం పైన మాట్లాడేందుకు మనతో పాటు ఫుడ్ స్టాల్ ఆపరేటర్ ఎవరైతే కుమారి అంటున్నారో ఆమెతో మాట్లాడదాం. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారు. అది ఒప్పుకుంటాను, నేను అది ట్రాఫిక్ జామ్ అవుతుందంటే ఒప్పుకుంటా. అదైతే నా ఒక్కదాని వల్ల అయితే కాదు కదా, అందరూ నేను ఒక్కదాన్నే కాదు, మొత్తం అక్కడ 35 షాపులు ఉన్నాయి మొత్తం. కాకపోతే నా ఒక్కదాన్నే నిన్న అలా చేసేటప్పటికి బాధ అనిపించింది. సో అయితే ఈ విషయం తర్వాత కొద్దిసేపటి క్రితమే సీఎం స్పందించడం జరిగింది. ఏదైతే మీ ఫుడ్ స్టాల్ని ఎలాంటి ఆంక్షలు లేకుండా ఎప్పటిలాగా మీరు అమ్ముకోవచ్చు అని చెప్పి అధికారికంగా సీఎం అనౌన్స్ చేశారు. మరో 2-3 రోజుల్లో కూడా సీఎం మీ దగ్గరకు వస్తున్నారు. అంటే ఈ ప్రకటనతో మీరు ఎట్లా ఫీల్ అవుతున్నారు? అంటే సమస్య ప్రాబ్లం సాల్వ్ అయిపోయిందని అనుకుంటున్నారా? సీఎం గారికి ముందుగా ధన్యవాదాలు చెప్పుకుంటున్నాం. మా లాంటి వాళ్ళని కూడా స్ట్రీట్ వెండర్స్ని ఇది చేస్తున్నందుకు సీఎం గారికి ధన్యవాదాలు చెప్పుకున్నాం. కాంగ్రెస్ ఆయనదే ప్రజాపాలన అంటే ఇలానే ఉండాలి. ఆయన ఎందుకంటే ఇలా ఇది చేసినందుకు చాలా అంటే చాలా సంతోషంగా ఉంది. మా లాంటి సామాన్య ప్రజలు కూడా ఇలా సపోర్ట్ ఇచ్చినందుకు, ఇలా ఎంకరేజ్ చేసినందుకు చాలా అంటే చాలా సంతోషంగా ఉంది. ఆ ట్రాఫిక్ ఇది కాకుండా కూడా మనందరం కూడా కలిపి ఏదో ఒక చర్య తీసుకోవాలని కూడా నేను స్ట్రీట్ నెంబర్ అందరం కలిపి, అంటే ఒక ఎవరినైనా అందరం కలిపి 2 సెక్యూరిటీలను పెట్టుకొని అట్లా కొంచెము, ఎందుకంటే మా ఆలోచన ఇప్పుడు అందరం కలిస్తేనే కదా, అందరం కలిసి ఉండాలి. ఏదైనా సరే కలిసి చేసుకుంటే కలదు సుఖం అని, అందరం కలిసి చేసుకుంటే ఏదైనా సరే. ఇప్పుడు ఆయన మనకు సపోర్ట్ ఇచ్చినందుకు ఆయన గౌరవాన్ని మనం నిలబెట్టుకోవాలి, ఎందుకంటే మరి గవర్నమెంట్ అంటే నిజంగా మనలాంటి వాళ్ళకి సహకరించినప్పుడు మనం కూడా వాళ్ళకి సహకరించాలి. ఎందుకంటే రోడ్డు సైడ్ అలా ఇది కాకుండా మనం కూడా చూసుకుంటే ఇంకా ఇలాంటి ఇది రావట్లే నాకు. మరో 2-3 రోజుల్లో వీలైనంత త్వరగా సీఎం గారు మీ దగ్గరికి వస్తా అన్నారు. ఎట్లా అనిపిస్తుంది? మీరు ఎక్కడికి పిలిపించుకుంటారు? అంటే మీ స్టాల్ దగ్గరికి రమ్మంటారా, ఇంటి దగ్గరికి రమ్మంటారా? ఎక్కడికి వచ్చినా ఓకే. అసలు ఆయన మా పేరు తలబట్టమే మాకు అసలు సంతోషంగా ఉంది. అలాంటిది ఇంకా అసలు మా హోటల్కి వస్తున్నారంటే ఎక్కడికి వచ్చినా కానీ వెల్కమ్ చెప్తాను. చాలా అంటే చాలా, ఆయనకి ఏది ఇష్టమైతే చేసి పెడతాను. ఎప్పుడు అంటే ఈ మధ్యకాలంలో ట్రెండింగ్లో ఉన్న కుమారి అంటే ఇప్పుడు సీఎం మరోసారి రాబోతున్నారు కాబట్టి మరోసారి ట్రెండింగ్లోకి వెళ్ళారు. ఇప్పటి వరకు అయితే మీకున్న పెద్ద సమస్య సాల్వ్ అయిపోయినట్టేనా? మీరు రెగ్యులర్గా ఎప్పటి నుంచి మళ్ళీ ఫుడ్ స్టాల్ స్టార్ట్ చేస్తున్నారు? అయితే ఎప్పటి నుంచి అంటే వెహికల్ రాలేదు కదా, ఇంకా వెహికల్ వస్తే రేపటి నుంచే పెడతాను. వెహికల్ రాలేదు కదా. మా సైడ్ నుంచి కూడా ఎవరికి ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా స్ట్రీట్ వెండర్స్ నుంచి కూడా తగిన చర్యలు తీసుకునే విధంగా అక్కడ ఉన్నటువంటి వారితో మాట్లాడి ఆ దిశగా మేము మా పనులు చేసుకుంటామనేది కుమారి దంపతులు చెప్తున్నటువంటి పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ బాలకృష్ణతో ఎలేందర్ రెడ్డి, TV9 మియాపూర్ నుండి.